రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. నిన్న గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిగతా 99 అన్నా క్యాంటీన్లు వివిధ జిల్లాల్లో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభిస్తున్నారు. తాజాగా ఈరోజు మంగళగిరిలో 2 అన్నా క్యాంటీన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ప్రస్తుతం మంగళగిరి పాత బస్టాండ్ వద్ద ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ వద్ద మనం ఉన్నాము. క్యాంటీన్ వద్ద చూడవచ్చు, ఉదయం బ్రేక్ఫాస్ట్కి సంబంధించి చాలామంది బారులు తీరారు. వీళ్ళంతా కూడా అన్నా క్యాంటీన్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినడానికి, ఉదయం అల్పాహారం తినడానికి వీళ్ళంతా కూడా బారులు తీరిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించారు. పూర్తిగా పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మొదటి దశలో 100 అన్నా క్యాంటీన్లు అయితే అందుబాటులో తీసుకొచ్చారు. మొత్తం 203 అన్నా క్యాంటీన్లు అయితే మొదటి దశలో నిన్న ఆగస్టు 15 సందర్భంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభమయ్యాయి. వీళ్ళంతా కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి వచ్చారు. అంటే దాదాపు 300 నుంచి 350 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కొంత క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 250 నుంచి 200 వరకు ఇంతమంది వరకు ఫుడ్ అయితే అవైలబిలిటీలో పెడుతున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీగా అక్కడ అవసరమైతే కనుక తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని నిన్న హరే కృష్ణ సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పారు. ఈ నేపథ్యంలో చాలామంది కూడా టిఫిన్ చేయడానికి ఇక్కడ భారీగా బారు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడదాం. సామాన్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు స్పందన ఏ విధంగా తీసుకుందాం. ప్రస్తుతం మంగళగిరిలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ లోపల మనం ఉన్నాం. ఇక్కడ సామాన్యులు వచ్చి ఇక్కడ అల్పాహారం తీసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం, ఏ విధంగా ఉంది ఫుడ్ అన్నీ కూడా మాట్లాడదాం. ఒకసారి ఇక్కడ తిన్నటువంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమండి, ఏ ఊరు మీది? మంగళగిరేనా? మంగళగిరి. ఓకే, ఎలా ఉంది అన్నా క్యాంటీన్? తింటున్నారు కదా? టిఫిన్ బాగుందండి. బాగుందా? అంటే ఏమనిపిస్తుంది, అన్నా క్యాంటీన్ ప్రారంభించడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందా? ఉపకారం ఉందండి. ఉపకారం మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. భయ్యా, మీరు ఎక్కడ? మంగళగిరి అని మీది? మంగళగిరి. ఏమనిపిస్తుంది అన్నా క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంది? తిన్నారు కదా? టేస్ట్ కదా. టేస్ట్ బాగుందా? బాగా ఏమనిపిస్తుంది అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ప్రభుత్వం, మీకు ఏమనిపిస్తుంది? అంటే పర్లేదు, అందరికి ఉపయోగపడే విషయం, మంచిది. ఏమేమి ఇస్తున్నారు టిఫిన్లో? ఏమేమి ఇస్తున్నారు మీకు? ఇడ్లీ, సాంబార్, కారపూరి, లేకపోతే పూరి. ఇడ్లీ లేకపోతే పూరి? రెండు కూడా తీసుకోవచ్చా? 2 తీసుకోవడానికి మనిషికి ఒక టోకెన్, అందరికీ అందుబాటులో ఉండాలి కదా. ఒక మనిషి 2 టోకెన్లు తీసుకుంటే అందరికి రాదు కదా. ఈ పరిస్థితి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఫుడ్ అయితే బాగుందని చెప్తున్నారు. ఇడ్లీతో పాటు సాంబారు, కారపొడి కూడా ఇస్తున్నారు. వాటితో పాటు ఒకవేళ ఇడ్లీ వద్దనుకుంటే కనుక పూరీలు, ఇక్కడ మనం ఒకసారి చూస్తే కనుక ఇడ్లీ వద్దనుకుంటే కనుక పూరీలు, ఇక్కడ చూస్తే మనం పూరీలు ప్రొవైడ్ చేస్తున్నారు. పూరీలు తినొచ్చు. ఒకవేళ 2 కావాలంటే మాత్రం 2 టోకెన్లు తీసుకోవాల్సిందే. 2 టోకెన్లు అనేవి ప్రస్తుతానికి ఇవ్వరు, ఎందుకంటే అందరికీ అందుబాటులో అందరికీ అందాలి కాబట్టి కేవలం ఒకరికి 1 టోకెన్ మాత్రం ఇస్తున్నారు. ఇది చూడొచ్చు మనం. ఇదంతా కూడా పూరీలు, మనం చూస్తున్నవి పూరీలు. రోజుకు ఒక మెను, అంటే ఇడ్లీ అనేది బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కామన్గా ఉంటుంది. తర్వాత రెండో ఐటమ్ పూరీ కానీ, లేకపోతే ఉప్మా కానీ, లేకపోతే పొంగల్ కానీ, ఇలా 3 రకాల ఐటమ్స్ మారుతూ వస్తారు, వారంలో మారుస్తూ వస్తుంటారు. ఇక్కడ కారపొడి కూడా చూడొచ్చు మనం, ఇది కారపొడి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మామూలుగా మనం బయట హోటల్స్లోనే ఇలాంటి కారపొడి అందిస్తారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో కూడా ఈ ఇడ్లీలో కారపొడిని అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడి రియాక్షన్స్ కూడా తీసుకున్నాము. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభమయ్యాయి. పూర్తిగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమైన సంబంధించి ఉదయం అల్పాహారానికి సంబంధించిన విషయంలో అల్పాహారం అయితే అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కూడా అందించబోతున్నారు. మధ్యాహ్నం డిన్నర్ సంబంధించిన మెనూ పట్టికని ఇక్కడే లోపలే ఉంచారు. ఉదయం ఏమి ఇస్తాము, సాయంత్రం ఏంటి ఐటమ్స్, రాత్రి ఏముంటాయి అనే దానికి సంబంధించి మెనూ ఐటమ్స్ కూడా ఇక్కడే పొందుపరిచిన పరిస్థితి. టికెట్ విషయంలో కూడా చాలా పారదర్శకంగా ఆన్లైన్ అంటే ఫోన్పే ద్వారా ₹5 పే చేయొచ్చు. ఆఫ్లైన్లో ₹5 డబ్బులు ఇచ్చైనా టోకెన్ తీసుకోవచ్చు. ఈ విధంగా చేయొచ్చు. కొంత రద్దీ అయితే ఎక్కువ ఉంది, మొదటి రోజు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి సామాన్యులు రావడంతో వాళ్ళంతా కొంత రద్దీగా అన్నా క్యాంటీన్ పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ టీవీ, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.